మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కుతూ అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నారు. మల్కాజ్గిరి మౌలాలి సర్కిల్లో అక్రమాలు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. సెక్షన్ ఆఫీసర్ల స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ లంచాల మత్తులో మునిగిపోయారనే ఆరోపణలు ఉన్నాయి. మామూలు తీసుకుంటూ సామాన్యుణ్ణి అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. మౌలాలి డివిజన్లోని ఆర్కేహెచ్ కాలనీ, గౌతమ్ నగర్, వసంతపురి, ఆనందబాగ్, ప్రేమ్ విజయనగర్ కాలనీలో అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి. పాత భవనాలపై అదనపు అంతస్తులు నిర్మించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే అధికారులు నోటీసులు ఇచ్చి హడావుడి చేస్తున్నారు. కానీ అక్రమ నిర్మాణాలను ఆపడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. నోటీసులు ఇచ్చిన తర్వాత అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారు ఇచ్చిన మామూలు తీసుకుని చేతులు దులుపుకుంటున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అంతర్గత ఒప్పందాలు కుదిరితే చాలు కళ్లు మూసుకుని అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తూ తిరిగి వారికే సలహాలు ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇక నివాస ప్రాంతాల అనుమతులతో భారీ వాణిజ్య భవనాలను నిర్మిస్తూ ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలను సృష్టిస్తున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికైనా ఉన్నతాధికారులు నిద్రమత్తు వదిలి క్షేత్రస్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్న సిబ్బందిపై వేటు వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేసి వారికి సహకరించిన అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.